రైతు సోదరులందరికీ నమస్తే అండి. నా పేరు మీరా హుస్సేన్ పాలడుగు. నేను సకాటా కంపెనీలో సీనియర్ ఏరియా మేనేజర్ పనిచేస్తున్నాను. ఈ రోజు మనం ఫీల్డ్ వచ్చేసి రచ్చమల్లపాడు, వెల్దుర్తి మండలం, పల్నాడు జిల్లాలో ఉన్నామండి. మనం ఈరోజు డేట్ వచ్చేసి 19/4/2026 ఏప్రిల్ నెలాఖరు దాకా వస్తున్నాం. మనం సగం పైన నెల అనేది అయిపోయింది. ఈరోజు మనం చూసుకుంటే ఈ ఫీల్డ్ వచ్చేసి సకాటా కంపెనీ వారి రాయా 2282 వెడేట్లో ఉన్నాం. మనం ఈ ఫీల్డ్కి ఫిరింగిపురం మండలం కండ్రిక అనే గ్రామం నుంచి మన రైతు సోదరులు రావడం జరిగింది. వాళ్ళు ఎక్కడి నుంచి వచ్చారు ఏందనేది వాళ్ళ మాటల్లో మనం విందాం. నమస్తే అన్న, మీ పేరు చెప్పి మీరు ఎక్కడి నుంచి వచ్చారేందో. సార్ మాది కండ్రిక గ్రామం అండి, ఫిరంగిపురం మండలం. కండ్రిక గ్రామం నుంచి పొద్దున్నే 6 గంటలకి బయలుదేరి ఈ ఊరు వచ్చేసాము. విత్తనం అయితే వేసుకోదగ్గ విత్తనం బాగుంది. రైతు సోదరులందరికీ ఇది ఆల్రెడీ వచ్చేసి ఇప్పటికి 37 క్వింటాలు ఎండుకాయలు కోసి అమ్మడం జరిగిందండి. ఇప్పుడున్న కాయలు ఎన్ని కాయలు అవుతాయన్న? ఇప్పుడు ఉండకాయలో ఎకరానికి 15 క్వింటాల కాడికి అవుతాయి అనేది మేము అంచనా చేస్తున్నాం. ఇప్పుడు సీనన్న, మీరు ఎలా అనిపిస్తుంది? తోట చూశారు ఆల్రెడీ, మీరు కూడా పెద్ద ఫార్మరు, మీకు కూడా మంచి అనుభవం ఉంది చిల్లీలో. మీకు ఈ తోట చూసిన తర్వాత ఎలా అనిపిస్తుంది? తోట అయితే వేసుకోదగ్గొచ్చు, రైతుకి మంచి అనుకూలంగా ఉంటుంది. విత్తనం కాయ ముడత కానీ ఎలాంటివి ఏమీ లేవు, బాగుంది. బాబాయ్ గారు మీరు వేసుకోవచ్చు, రైతు వారికి ఇబ్బంది లేదు. అన్న హరిబాబు అన్న, విత్తనం సైజు కానీ, రంగు కానీ, క్వాలిటీ కానీ బాగుంది. ఇప్పటికి 38 క్వింటాలు అన్నాడు. మేము ఇప్పుడు చూస్తేనే 15 క్వింటాల దాకా అయితే. ఇంకా పచ్చికాయ కూడా రైతు జాగ్రత్త ముందులు కొట్టుకున్నాడు. ఇంకా 7-8 క్వింటాలు కూడా ఇంకా అయితే రైతు ఆపుకున్నాడు. మరి ఇందువల్ల ఇక్కడ మనం చూసుకుంటానన్నా, ఎక్కడ చూసినా కూడా సైజు కానీ, కాపు కానీ, ఇప్పుడు ఆల్రెడీ 3వ కొత్త కాయ కూడా విపరీతమైన సైజు ఉంది. దయచేసి రైతు సోదరులు గమనించవచ్చు. కాయ కాపు చిక్కదనం కానీ, కాయ సైజు కానీ మీరు దయచేసి ఎక్కడ చూసినా కూడా ఉంది. ఇది మీరు సార్ చెప్పినట్టుగా ఇదంతా గండు పూత అండి. సన్న పూత, గండు పూత తేడా ఏంటంటే, గండు పూతకి పుప్పుడు అనేది ఎక్కువ ఉండిద్ది. అది ఎక్కువ ఉండడం వల్ల ఏంటంటే తొందరగా కాపయిద్ది. నల్లి ప్రభావం ఉన్నా కూడా మీకు తొందరగా కాపయిద్ది. మీకు దీంట్లో అద్భుతమైన లక్షణాలు ఏంటంటే, ఇది పచ్చికాయకి, పండుకాయకి రెండింటికి వాడుకోవచ్చు. పచ్చికాయకి పనికి వచ్చింది, పండుకాయకి వాడుకోవచ్చు. మీరు ఎక్కడ చూసుకున్నా కూడా ఇది ఆల్రెడీ అరౌండ్ 5 అడుగుల పైనే ఉంది మనకు తోట. ఇక్కడ మీరు గమనించినట్టయితే సైజు కూడా చూడండి మీరు, బ్రహ్మాండమైన సైజు ఉంది ఇది. అందుకని దయచేసి రైతు సోదరులు ఇలాంటి మంచి వెరైటీలు వేసుకొని, మీరు ఇంత దూరం అరౌండ్ ఒక 150 కిలోమీటర్ల నుంచి వచ్చారన్న. మీరు ఈ ఫీల్డ్ చూసిన తర్వాత మీరు హ్యాపీగా ఉన్నారా? నెక్స్ట్ ఇయర్ చేద్దాం అందరం.